కాకినాడ పోర్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు ప్రతి ఒక్కరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం బోనస్లు అందజేస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఏటిమొగ్గ వద్ద గల హెచ్ఎంఎస్ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్లు పంపిణీ కార్యక్రమం హెచ్ఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు పెనపోతు రాంబాబు, పెనపోతు జీవరత్నం, కోశాధికారి మల్లాడి గంగాధర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా హెచ్ఎంఎస్ కార్మికులు 1491 మందికి సుమారు 1,08,00,000 రూపాయల పండుగ బోనస్లు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మరణించిన 3 కార్మికుల కుటుంబాలను 4 లక్షల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. కార్మికులు అందరూ వివాదాలు వీడి ఐకమత్యంతో ముందుకు సాగాలని, అప్పుడే ఏదైనా సాధించుకోగలరని పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ అభివృద్ధికి గతంలో తాను చేసిన కృషిని వివరించారు. కార్మికుల శ్రేయస్సు కోసం అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికులకు కాకినాడ నగర ప్రజలందరికీ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీసీ నాయకులు గదుల సాయిబాబా, హెచ్ఎంఎస్ నాయకులు కామాడి సుబ్బారావు, సేరు శ్రీను, సంగడి నూకరాజు, కర్రీ ఈశ్వరరావు, కామాడి ఆదినారాయణ, నూకరాజు, మల్లాడి బాలరాజు, వీరబాబు పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మనం ఒప్పించాం. మన కార్మికులకు అండగా ఉండాలి, కార్మికులు నిలవాలని ఆలోచనతో అవి మనం తీసుకున్న నిర్ణయాలు. అయితే ఈ రోజున మనం చూస్తున్నాం సరే బోనస్లు అనేవి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. సరే అప్పుడు ఇప్పుడు ఖర్చులు పెరిగిన దాన్ని బట్టి కూడా కొంచెం పెంచుకోవాలని ఆలోచనతో అందరితో మాట్లాడి బోనస్ కొంచెం పెంచేస్తే బాగుంటుందని పెంచుకోవడం జరుగుతుంది. ఈ రోజున అది కూడా మనం అనుకున్నట్టుగానే చేసుకుంటాం. ఈ రోజున ఏదైనప్పుడు కూడా ఈ రోజున మీరందరూ కూడా బాగుండాలి. ఈ రోజున అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉంటే ఒకలా ఉంటారు కొంతమంది. నేను అవన్నీ విమర్శించట్లేదు. అధికారం ఉంటే ఒకలా ఉంటారు, అధికారాన్ని పెట్టుకుని పనిచేస్తుంటారు. అధికారం ఉన్నా లేకపోయినా మీ కొండబాబు ఒకేలా పనిచేస్తారు, ఒకేలా పనిచేస్తారు. మీకోసం అధికారం లేనప్పుడు కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా, ఈ కాకినాడ కానీ కార్మికులు కానీ ఏది వచ్చినా కూడా అండగా ఉండి సలహా ఇచ్చి న్యాయం జరిగేలా చూసాను తప్ప ఏనాడు కూడా పక్కకి వెళ్ళిపోలేదని సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు మీరందరూ కూడా రాజకీయాలు చూస్తున్నారు. ఈరోజు అధికారంలో ఒకలా ఉన్నారు, అధికారులు ఏమో మాట్లాడుతున్నారు. కానీ నేను కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు కాకినాడ పోర్టు మన పూర్వీకుల కష్టంతో తెచ్చిన యాంకరేజ్ పోర్టు ఈరోజు నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను, నెమరు వేసుకుంటూ ఉంటాను. ఇంతమంది కార్మికులు పనిచేస్తున్న పోర్టు, అటు జట్టు కార్మికులు కానీ ఇంకోటి కానీ ఎంతో మంది ఉన్నారు. 16 మందితో పాటు జట్టు కూలీలు ఉన్నారు, ఇంకా చాలా మంది పనిచేస్తారు. పక్కన టౌన్ బోర్డులు పనిచేస్తారు, ఇంకోటి పనిచేస్తారు. ఓవరాల్ గా ఈరోజు పోర్టులో ఓవరాల్ గా పనిచేసి హెచ్ఎంఎస్లే కాకుండా లక్ష్మి, వినాయక, అదేవిధంగా స్టాపింగ్ కానీ ఇంకో పోర్ట్ కానీ జట్టు కార్మికులు కానీ అందరి గురించి కూడా ఆలోచించుకుంటూ ఈ పోర్ట్ని కాపాడాలి, యాంకరేజ్ పోర్ట్ని కాపాడుకోవాలని అధికారం ఉన్నా లేకపోయినా నా తపనతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.